హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఈరోజు కూడా ఈజీ సింపుల్ హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. గంగవాయిల కూర పప్పు అండి. ఈ సీజన్లో గంగవాయిల కూర చాలా వస్తూ ఉంటుంది మార్కెట్లో, కానీ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. సమ్మర్లో వాటర్ వెజిటేబుల్స్ తినడం చాలా మంచిది. ఇది కూడా వాటర్ లీఫీ వెజిటేబుల్ అండి. తప్పకుండా టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. చేయడం మాత్రం చాలా సులువు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే ఒక 2 పెద్ద కట్టలు గంగవాయిల కూర తీసుకొని ఇలా సన్నగా తరిగి చక్కగా కడిగి పెట్టుకున్నానండి. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. చక్కగా కుక్కర్లో వేసేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడగాలండి. పప్పు పైన వైట్గా వస్తుంది, అదంతా పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి. టైం ఉంటే మాత్రం తప్పకుండా కందిపప్పును నానబెట్టి చేసుకోండి. నేనైతే మీకు చూపించడం కోసం ఇమ్మీడియట్గా చేస్తున్నాను, కానీ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నానబెడితే పప్పులో ఉండేదంతా పోయి శుభ్రంగా కడగడం వల్ల ఎసిడిటీ కాకుండా ఉంటుందండి. 1 కప్పు పప్పుకి 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసేసి ఇప్పుడు చక్కగా అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు అండి. పసుపు వేసేసి కొంచెం జీలకర్ర వేయాలి. జీలకర్రతో మంచి డైజెషన్ అవుతుంది, అందుకని తప్పకుండా పప్పు ఉడికే అప్పుడే జీలకర్ర వేసుకోవాలండి. అదేవిధంగా రుచికి సరిపడా కారం వేసాను, కొంచెం ధనియాల పొడి వేసానండి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి గంగవాయిల కూర ఇందులో వేస్తాం. అంతా మొత్తంగా వేస్తున్నాను. 2 కట్టల గంగవాయిల కూర తీసుకున్నా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎంత బాగుంటుందో అసలు. ఈ సీజన్లో సూపర్గా దొరుకుతుందండి. ఇంకా మామిడికాయల బదులు ఇలా వరుగులు చేసి పెట్టాను. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. కొంచెం ఉప్పు పసుపు కలిపేసి చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టాను. చక్కగా ఒక 2-3 రోజులు ఆరబెడితే ఇలా ఆరిపోయాయండి. చాలా పుల్లగా ఉంది మామిడికాయ, అందుకే ఒక 5-6 వరుగులు వేసాను. మామిడికాయ వరుగులు వేసేసి కొంచెము నూనె వేస్తున్నానండి. నూనె వేయడం వల్ల పప్పుకు మంచి రుచి వస్తుంది, అదేవిధంగా ఎక్కువ పొంగు రాకుండా ఉంటుందండి. అందుకని ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి మూత పెట్టానండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఇలా వెయిట్ అంతా దిగిన తర్వాత ఇప్పుడు పప్పు చూద్దామండి. చక్కగా ఉడికిపోయింది. మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. స్పూన్తో కానీ పప్పు గుత్తితో కానీ రుద్దేసుకోవాలండి. కొంచెం ఈ పప్పులుగా ఉంటే బాగుంటుంది, మరీ మెత్తగా అయితే బాగుండదు. అంటే మీ రుచిని బట్టి కొందరికి మెత్తగా ఉంటే నచ్చుతుంది, కొందరికి పప్పులుగా ఉంటే నచ్చుతుంది. నాకైతే మీడియంగా ఉంటే బాగా అనిపిస్తుందండి, అందుకే లైట్గా పప్పు గుత్తితో రుద్దుతున్నాను. ఇలా అయితే సరిపోతుంది, మరి మెత్తగా కూడా అవసరం లేదండి. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేసుకుందాం మనం. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. చక్కగా రెడీ అయిపోయింది పప్పు అయితే. అసలు తాలింపులోనే ఉంటుందండి రుచి అంతా. ఇలా గరిటెతో రుద్దేసినా పర్వాలేదు, పప్పు గుత్తితో రుద్దినా పర్వాలేదండి. పప్పు గుత్తే కావాలని ఏం లేదు. ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను, స్టీల్ గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేశానండి. తాలింపు వేసి పప్పులో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, తాలింపులో పప్పు వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని చక్కగా వేగనివ్వాలి. తాలింపు అంతా వేగిన తర్వాత, అంటే ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెము వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసేసుకుందామండి. వెల్లుల్లి ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇందులో పసుపు వేసేసుకుందాం.
లైట్గా వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం ముందుగా పప్పులో వేసాం కాబట్టి కొంచెం లైట్గా వేసాను. కొంచెం ఇంగువ నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. నాకైతే పప్పుల్లో, రోటి పచ్చడి తాలింపుల్లో చాలా ఇష్టము, తప్పకుండా వేస్తాను. ఇలా పప్పు కొంచెం గట్టెడు వేసి మూత పెట్టి ఒక్క సెకండ్ ఆగి మూత తీసి అంతా ఒకసారి కలిపేసుకొని మిగతా పప్పు ఇందులో వేయాలండి. ఇలా చేయడం వల్ల తాలింపుకుండే ఫ్లేవర్ అనేది బయటకు పోకుండా ఉంటుంది. పప్పు ఒక్క గరిటెడు వేసి మూత పెట్టామనుకోండి, చక్కగా ఫ్లేవర్ అంతా ఆ పప్పుకి పట్టేస్తుందండి. మిగతా పప్పు వేయగానే పప్పుకంతా మంచి తాలింపు ఫ్లేవర్ పడుతుంది. చూసారు కదండి ఎంత సింపుల్ గా తాలింపు వేసాము, కానీ తాలింపులోనే టేస్ట్ ఉంటుంది. ఈ టిప్స్ అయితే అస్సలు మిస్ కాకండి. గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసేసి కలిపి అంతా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. దీని పక్కన పచ్చి పులుసు కానీ, ఇప్పుడు మామిడికాయ పచ్చడి సీజన్ కదండి, మామిడికాయ ఆవకాయ, చక్కగా ఆవకాయ ముక్క వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. హ్యాపీ కుకింగ్ అండి.